నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ ఒకసారి చూస్తే ఎస్సీల పట్ల వివక్షత అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కూడా తెలంగాణలో అయితే బాంచేల్ని కావడం ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళకి అది తప్ప ఇంకొకటి తెలిసేది కాదు. దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టేది. గ్రామాల్లో బోరు దగ్గర గాని బావి దగ్గర గాని ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు. అగ్రవర్ణాలతో సమానంగా ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు. చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి ఆ 2 గ్లాసుల్లో అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళా ఆ గ్లాసు అంటే అన్టచబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటి చూసిన తర్వాత దిశ నేను జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ 42 రికమెండేషన్లు ఇచ్చాడు. 27 జీవోలు గాని మెమోలు గాని ఇష్యూ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.